సో చాలా మంది వచ్చేసరికి ఏపీ జెన్కో, ట్రాన్స్కో, ఈ డిస్కామ్ కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎగ్జామ్ దగ్గర పడతా ఉంది సార్. ఇప్పుడు క్వశ్చన్స్ వచ్చేసరికి మరి తెలుగులో ఏమన్నా ఇచ్చేదానికి ఉంటుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే దీనికి గల కారణం ఏంటంటే ఇప్పుడు గ్రూప్స్ చూసుకున్నట్టయితే అవి ఇంగ్లీష్ లో ఒక పక్క, తెలుగులో ఒక పక్క వచ్చేసరికి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏ ఇతర నాన్ టెక్నికల్ అంటే నాన్ ఇంజనీరింగ్ చూసుకున్నా కూడా అదే పద్ధతిలో ఇవ్వడం జరుగుతుంది. మరి జెన్కో, ట్రాన్స్కో, డిస్కామ్ కి ఇంతమంది ఇచ్చారంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంగ్లీష్ లో తప్ప తెలుగులో ఇవ్వలేదు. మరి ఈ నోటిఫికేషన్ లో ఎలా ఇచ్చారంటే ఖచ్చితంగా అయితే ఈ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో గ్రూప్స్ లాగా మిగతా ఎగ్జామ్స్ లాగా ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజ్ లో అయితే ఉండదండి. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మాత్రమే క్వశ్చన్స్ ఇవ్వబడతాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి మీరు అడగొచ్చు ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ ఇంకా చాలా చాలా ఉన్నాయి కదండి. మరి అవన్నీ గ్రూప్స్ లేకపోతే వేరే వాటికి సంబంధించిన సోషల్ వాళ్ళకి సంబంధించినవి కదండి. మరి అవి తెలుగులో ఇస్తేనే తెలుస్తుంది కదా అని చెప్పేసి అడగచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మీరు గమనించినట్టయితే ఇక్కడ 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ లో, తెలుగులో సిలబస్ ఏమైనప్పటికి కూడా వాళ్ళకి తెలుగులో, వీళ్ళకి ఇంగ్లీష్ లోనే ఉంటాయి సోషల్ అనేది. అయితే ఇక్కడ దాన్ని ఇంగ్లీష్ మీడియం కింద కన్సిడర్ చేస్తా ఉన్నారు. ఇంకా ఏంటంటే ఇక్కడ మైనస్ పాయింట్ పడేది ఎవరికంటే ఇంజనీరింగ్ వచ్చేసరికి ఇంగ్లీష్ జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్లకు ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవడం అనేది కష్టం అవుతుంది అనమాట. అలాంటి వాళ్ళు వచ్చేసరికి మీరు ఖచ్చితంగా అయితే ఇంగ్లీష్ లోనే ప్రిపేర్ అవ్వండి. తెలుగులో అయితే ఇవ్వరండి ఎటువంటిది కూడా, సోషల్ కానీ ఏదైనా కానివ్వండి ఇంతకు ముందు పద్ధతిలోనే ఉంటుంది అనమాట. సో ఇది ఓవరాల్ గా ఈ జెన్కో, డిస్కామ్, ట్రాన్స్కో తెలుగులో ఇస్తారా ఇంగ్లీష్ లోనేనా ఇప్పట్లాగా అని.